హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనం మంచిర్యాల లొకేషన్ లో ఉన్నాము. ఇక్కడ సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి ఆల్రెడీ 3 months బ్యాక్ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసాం. చూడొచ్చు ఒకసారి. సో ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ ఒకసారి మనం సర్వీస్ చేద్దాం ఎలా అనేది. సో చూస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బ్యాక్ ఫిల్టర్ అండి, ఏదైతే ప్రెజర్ గేజ్ ఉంటుందో దీన్ని బ్యాక్ ఫిల్టర్ అంటారు. దీన్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. సో ఈ స్పానర్ తీసుకొని మీకు ఆల్రెడీ అందరికి ఇస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేసి మెల్లిగా లెఫ్ట్ సైడ్ తిప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనము స్పన్ ఫిల్టర్ కూడా ఉంటుంది, ఇది కూడా రిమూవ్ చేద్దాం ఒకసారి. సో ప్రజెంట్ ఒకసారి అంకల్ బ్యాకిల్. సో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ స్పన్ ఫిల్టర్ అండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ టోటల్ గా జామ్ అయిపోయింది, స్కేల్ అనేది నిండిపోయింది ఇందులో. సో చూడొచ్చు మీరు. ఇది యాక్చువల్లీ ఎవ్రీ 40 days ఒకసారి రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, అప్పుడు నీట్ గా ఉంటుంది. సో ఇది బ్యాక్ ఫిల్టర్ అండి, ఇందులో డస్ట్ అనేది అవుతుంది, డస్ట్ స్కేల్ అనేది. సో ఇది నేను పక్క పెడతాను ఫస్ట్. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. నెక్స్ట్ మనం మెయిన్ చూడాల్సింది ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్. అది 4 to 5 months ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఎలా చేయాలని చూపిస్తాను. యాక్చువల్లీ 3 months అవుతుంది, 3 to 4 months. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లీన్ చేసే ముందు కింద ప్లగ్ అనేది తీసేస్తాం కంపల్సరీ. అది తీసిన తర్వాత ఈ పైన ఉండే ఏ నట్టు ఉందో మెల్లిగా తీయాలి. సో నెక్స్ట్ మనం కటింగ్ ప్లేయర్ తో క్లాంప్స్ ఓపెన్ చేసుకుంటాము. కింద క్లాంప్ మీద క్లాంప్ తీసేస్తాం అన్నట్టు. సో ఇలా ఎలక్ట్రోడ్ అనేది తీసి పక్కేటాం, నైలాన్ రాడ్ పక్కెట్టేసాము. ఇప్పుడు పైన క్లాంప్ కూడా అదే విధంగా ఓపెన్ చేసుకుంటాము. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు ఈ వరకు. జస్ట్ క్లాంప్ తీయడం మాత్రమే మీ పని. సో ఎలక్ట్రోడ్ అనేది ఈ బాడీ టచ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసి పక్కెట్టాలి, పాడవుతుంది. అందుకని డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా ఈ ఎలక్ట్రోడ్ అనేది 7000 LPH మీకు 45 into 900 ఎలక్ట్రోడ్ తీసుకెళ్లారంటారు దీన్ని. సో ఇది జాగ్రత్త తీసి పక్క పెట్టుకుంటాం ఇప్పుడు. సో ఒకసారి వచ్చి చూసుకోవచ్చు స్కేల్ అనేది ఎలా వచ్చిందో. వీడియో అనేది చూపించండి ఒకసారి. సో ఇదంతా మీకు ఒకసారి రిమూవ్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం. సో చూస్తున్నారు కదా శుద్ధ అనేది ఏ విధంగా వస్తుందో. ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూపించే వీడియో అనేది శుద్ధ ఏ విధంగా వస్తుందో, కింద అంతా ఏ రకంగా ఫుల్ గా జామ్ అయిందో. సో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ మంచిర్యాల లొకేషన్ లో. కాల్షియం మెగ్నీషియం పౌడర్ చాలా ఎక్కువ ఉంది. మీకు తెలియదు యాక్చువల్లీ, ఇది పెట్టినంత వరకు కూడా మీకు ప్రాబ్లం ఉందని తెలియదు. కస్టమర్ తో కూడా మాట్లాడిస్తాను. సో చూసారు కదా స్కేల్ అనేది ఏ విధంగా రిమూవ్ అయిందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఆల్మోస్ట్ ఒక 3 kgs పైన ఉంది. ఈ తెల్లని శుద్ధ మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. అండ్ ఇది మంచిర్యాల లొకేషన్ లో నియర్ బై కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంది ఈ శుద్ధ. ఈ శుద్ధ అనేది మనం ఇంతకుముందు కనిపించలేండి వాళ్ళకి, మీరు వాళ్ళ మాటలు కూడా మాట్లాడిస్తాను. ఈ శుద్ధ అనేది వాళ్ళు ఇంతవరకు చూడలేరు. బట్ మన వాటర్ స్కార్నర్ పెట్టిన తర్వాత ఈ శుద్ధ అనేది వాళ్ళ కంటి ముందు కనిపించేటట్టు చేస్తున్నాను. ఒకసారి వాళ్ళ ద్వారా మాట్లాడదాము. సో ఫ్రెండ్స్, మంచిర్యాల లొకేషన్ లో 3 months తర్వాత ఈ స్కేల్ అనేది రిమూవ్ అయిపోయింది. సో సార్ కి ఒక గిఫ్ట్ రూపంలో మీ స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ప్లీజ్. సో చెప్పండి సార్ మీ మాటల్లో ఏంటి మీకు ఇంతకుముందు పెట్టుకున్నప్పుడు మరి ఈ స్కేల్ మీకు ఎప్పుడైనా చూసారా? మంచిర్యాల టౌన్షిప్ లో నస్పూర్ శ్రీపాద సిటీ కాలనీ ఏరియాలో మేము ఇంతకుముందు
ఆక్వా వాటర్ సొల్యూషన్స్ పెట్టించుకున్నాము. తర్వాత 3-4 months తర్వాత ఈ యొక్క వాటర్లో ఈ సాల్ట్ స్కేల్ అనేది అంతకుముందు లేదు, మేము ఇప్పుడే చూస్తున్నాము. ఈ యొక్క వాటర్లో ఇంత సాల్ట్ ఉంటుందని మేము ఎప్పుడు ఊహించలేదు. ఎవరికైనా ఇటువంటి కావాల్సిన వాళ్ళు ఆక్వా సొల్యూషన్స్ వారు ఇచ్చిన మాకు ఈ సాల్ట్ను మాకు కళ్ళు తెరిపించి మీరు కూడా ఇటువంటిది పెట్టించుకోవాలని మా యొక్క కోరిక. ఇదే విధంగా మేము ఉంటే ఆ యొక్క పైపులు ఇంతవరకు జామ్ అయ్యి వాటర్ అనేది బంద్ అయిపోయి ఈ సాల్ట్ ద్వారా మాకు ఇబ్బంది అయ్యేది. ఇటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం వల్ల వెంటనే మేము ఈ ఆక్వా సొల్యూషన్స్ పెట్టించుకొని పైపులు జామ్ కాకుండా మరి యొక్క ఈ సాల్ట్ వాటర్ ఇక్కడే ఈ యొక్క సాల్ట్ వాటర్ను ఇక్కడికే ఇచ్చేసినాం కాబట్టి ఈ మన తేజ వాళ్ళు మాకు ఎంతో రకంగా మేలు చేసినట్టు ప్రాధాయపడుతున్నాము. సో మేడం వాళ్ళ ద్వారా కూడా కనుక్కుందాం ఒకసారి. ఎలక్ట్రైసిస్ సాఫ్ట్వేర్ పెట్టిన తర్వాత మరి ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంత శుద్ధ ఆల్మోస్ట్ ఒక 3 kgs పైనే ఉంది శుద్ధ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇదే శుద్ధ గడ్డి. సో ఈ శుద్ధం చూస్తున్నారు కదా, ఈ శుద్ధ అనేది ఇంతకుముందు మనకు కనిపించలేండి, కానీ వాటర్ లో ఉండే హార్డ్నెస్, కాల్షియం, మెగ్నీషియం దీనివల్ల ఏంటంటే పైప్ లైన్ జామ్ అవడం, నల్లలు తుప్పుపోవడం, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, జుట్టు ఊడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ ఇది క్లీన్ చేశాను. 3 months తర్వాత ఒకసారి మేడంతో మాట్లాడదాము ఎలా అనిపించింది. అండ్ మా ద్వారా పెట్టించుకున్నారు వాళ్ళు. నమస్తే మేడం. మీ పేరు మేడం? జలజ నా పేరు. చెప్పండి మేడం. నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ పెట్టేయక ముందు మాత్రం స్నానం చేసేటప్పుడు వాటర్ పైప్లోకి వెళ్ళి వాటర్ స్నానం చేస్తే సోప్ మొత్తం విరిగిపోయేది. పాలు విరిగితే ఎట్లా చిత్పలు సోప్ వచ్చేది అట్లా వచ్చేది. ఇప్పుడు అయితే అలా రావట్లేదు. మంచి వాటర్ అయితే క్లీన్గా ఉన్నది. సరే మరి ఇది శుద్ధ తీస్తుందా లేదా అని చెప్పి ఇదే ఫస్ట్ టైం సర్వీసింగ్ చేస్తున్నారు వీళ్ళు. చూస్తే చాలా వచ్చింది. ఇంత అంటే చాలా టాప్. మాది 4 floors బిల్డింగ్. ఎంతో పైపులలో మధ్యలో చాలా జామ్ అవ్వకుండా ఉంటుండేది. ఇది పెట్టడం వల్ల అయితే నాకైతే కొంచెం సేఫే అనిపిస్తుంది. ఎవరు కూడా నాకు కంప్లైంట్ ఏం చేయట్లేరు. అది జామ్ అయింది, ఇది జామ్ అయింది చూడండి అని ఇంతకుముందు ఊరికే కంప్లైంట్స్ వచ్చేటి నాకు. ఇప్పుడైతే అటు నథింగ్, ఏం లేదు. బాగుంది, బాగా పెడుతున్నాడు, చాలా ఓపికగా ఉంటున్నాడు, మెయింటెనెన్స్కి వస్తున్నాడు, బాగుంటుంది. తేజ ద్వారా మేము పెట్టించుకున్నాము. మీరు కూడా అందరు పెట్టించుకుంటారని నా ఆశ. అంతే, పెట్టించుకోండి, బాగానే ఉంటుంది. ఏదైనా ఉంటే నా నెంబర్ కూడా అందులో పెడతాను. మంచిర్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఆ ఫోన్ ద్వారా మాట్లాడండి. నేను మధ్యలో కూడా ఉండమన్నా ఉంటాను. బాగా చేస్తున్నారు వర్క్. అయితే మనకి వర్క్ చేసేటోళ్ళు కావాలి, సర్వీసింగ్ ఇచ్చేటోళ్ళు కావాలా, అంతే. ఈ సాఫ్ట్వేర్ పెట్టేటోళ్ళు ఇంకెవ్వరు లేరు అని కాదు, చాలా మంది పెడుతున్నారు. తన వర్క్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ మేడం.